సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ అవి. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, ఈరోజు అయితే April 5th ఆర్య 2 రిలీజ్ అయితే అవుతుంది. సో టైం అయితే 7:50 అవుతుంది. నేనైతే ఎంత వీలైతే అంత ఫాస్ట్గా వెళ్ళాలి. సో ఇంట్రడక్షన్ థియేటర్ దగ్గరికి వెళ్ళినాకనే చెప్దాం అనుకున్నా, బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఫుల్ నాయిస్ ఉంటుందని చెప్పేసి స్కూటీ పైన చెప్పేస్తున్నా. టైం కరెక్ట్ 7:50 అయితే అవుతుంది. మనకి 8 o'clock షో ఉంది అక్కడ. ఆల్రెడీ శ్రీకర్, వినోద్ వీళ్ళందరూ వస్తారు. వినోద్ని పిక్ చేసుకొని వెళ్ళాలి నేను ఇప్పుడు. శ్రీకర్, అభి వాళ్ళందరూ వచ్చేసిండే. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుద్దాం. ఇంట్రడక్షన్ చెప్పడానికి మాత్రమే ఇప్పుడు వీడియో అయితే ఆన్ చేసిన. అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తారు రచ్చ ఎట్లుంటుందో థియేటర్లో. సో స్టే ట్యూన్ అండ్ వ్లాగ్ మొత్తం చూసి ఎంజాయ్ చేయండి, ఓకేనా? ఆర్య రిలీజ్కి మనం ఎట్లలో వచ్చే వాళ్ళ ఉండే కాబట్టి ఎంజాయ్ చేయలేకపోయాం. అట్లీస్ట్ ఆర్య 2 రిలీజ్కైనా ఎంజాయ్ చేద్దాం మనం. అండ్ హోప్ ఎవ్రీథింగ్ మంచిగా వెళ్ళాలని అనుకుంటున్నా. అండ్ చూద్దాం థియేటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత. సో గైస్, నేను మూవీకి వచ్చేసరికి లేట్ అయిపోయింది. వినోదానికి లేట్ అయిపోయింది. మళ్ళీ ఆన్ స్పీడ్ దాకా రావడానికి కొంచెం లేట్ అయిపోయిండే. ఫాస్ట్ వచ్చేసరికి మూవీ స్టార్ట్ అయిపోయింది. స్పీడ్ రుక్కుంటా వీడియో అయితే తీయలేకపోయినా. థియేటర్ లోపలికి వెళ్ళిపోయినా. మేము మస్తు ఎంజాయ్ చేసినాం. ఐ లవ్ యూ జోన్ సాంగ్ అయితే పిక్చర్లు అయిపోయారు ఒక్కొక్కరు. సో గైస్, మన అభి అయితే తినే ఉన్నాడు. అభి ఒకసారి హాయ్ చెప్పు. సో గైస్, మన అభి మన పుష్ప సాగులో ఉన్నాయి కదా, అభి వాళ్ళ ఫ్రెండ్స్. సో ఎట్లా అంటే థియేటర్లో ఫుల్ హంగామా నడుస్తుంది. మంచిగా ఎంజాయ్ చేస్తారు, భయపెడతారు. కాకపోతే ఇక్కడ ఈ థియేటర్లో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే దానిపైన ఎక్కనియరు. ఆ పైన ఎగరాలి. ఇంకా చేసేప్పుడు డాన్స్ మంచిగా ఎంజాయ్ చేసినాం. ఐ లవ్ యూ జోన్ సాంగ్ అయిపోయింది. మంచిగా చేసే బై కిందికైతే వచ్చేసినాం. ఇప్పుడే ఇంటర్వ్యూ అని చెప్పేసి ఇంటర్వ్యూలు అయిపోయిన తర్వాత మళ్ళీ పైకి మంచిగా ఎంజాయ్ చేసుకొని మళ్ళీ పోదాం. శ్రీకరాడు ఎక్కడో పోయినేమో. ఇక్కడ ఏమంటారు, కిందికి వచ్చి న్యాయం పడే, కానీ ఎక్కడ కనబడలేము. మళ్ళీ అందులో వచ్చాడు శ్రీకరాడు. ఇప్పటిదాకైతే కొంచెం డీసెంట్ ఉంది భయ్యా. చూడాలి ఇంకా నెక్స్ట్ హాఫ్ ఎలా ఉంటుందో. ఫస్ట్ హాఫ్ అయితే నాకు కొంచెం నచ్చింది. ఆ బ్యాక్గ్రౌండ్ అయినా సరే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా సరే, ఏమంటారు లవ్ ఈజ్ గౌన్స్ అనేది బాగా నచ్చాయి. నాకు చాలా ఎక్కాయి అనుకోండి. ఫస్ట్ హాఫ్కి అయితే ఓ 3.5 టమాటోస్ ఇవ్వగలుగుతాను భయ్యా. కానీ ఒక డీసెంట్ ఫిలిం అని ఎందుకు అనుకోవచ్చు అంటే, అక్కడక్కడ మనకి ఏమంటారు డిఎస్పి మ్యూజిక్ అయినా సరే కొంచెం మంచిగా ఉంటాయి. కానీ మనకి యాక్చువల్ స్క్రీన్ ప్లే ఎక్కడ మంచిగా అనిపిస్తుంది అంటే, నేను ఐ లవ్ యూ అజయ్ అని అంటుంది చూడమి, అక్కడ ఇంకా బాగుంటుంది. నాకు తెలిసి ఈ సినిమాని ఇంకోలా కూడా తీయొచ్చు అని నా అభిప్రాయం. సో గైస్, రివ్యూ ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. అండ్ సెకండ్ హాఫ్ రివ్యూ కూడా బ్లాగ్ ఎండింగ్లో అయితే ఇచ్చేస్తాం. సోది లేకుండా ఒక ముక్క చెప్పాలంటే సినిమా కేకబాయ. సో గైస్, ఫస్ట్ హాఫ్ అయితే అయిపోయింది. మళ్ళీ వెళ్ళి మూవీ మొత్తం చూసేసి బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ మార్నింగ్ లేచిన తర్వాత చాయ్ కూడా తాగాలి. పోయి చాయ్ తాగి మళ్ళీ కలుద్దాం లోపలికి వెళ్ళిన తర్వాత. ఆర్య, ప్రేమగా పిలిచేనా? లేదు, కానీ నీకు పిలవాలనిపించింది. అచ్చాను. గుడ్ బై. సో గైస్, ఇప్పుడే మూవీ అయితే అయిపోయింది. బయటకు వచ్చాం. వినోద్ స్కూటీ తీసుకొని అటు సైడ్ వెళ్ళండి చాయ్ షాప్ కాడ అవుతా అని. బ్రో
ఇందాక మీరే కదా బ్రో ఫస్ట్ హాఫ్ చూపించింది, అవును. సెకండ్ హాఫ్ రివ్యూ కూడా ఇయ్యారా? సెకండ్ హాఫ్ రివ్యూ కొంచెం మట్టి వెళ్దాం. బ్యాక్గ్రౌండ్ బాగుంది బ్రో. సెకండ్ హాఫ్లో నాకు బాగా ఎడిక్ట్ అయిందంటే ఆ రింగ 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 సాంగ్ భయ. ఆ హీరోనికి మంచి ఎలివేషన్ ఇచ్చారనుకోవాలంట మనం. తర్వాత వాడు ఇచ్చే ఎలివేషన్ షార్ట్స్ ఉంటాయి హీరోవి. ఒక 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 డైలాగ్ బాగుంది భయ్య నాకు అలా, నువ్వు నా ఫ్రెండ్ వాడిని ఒక్క మాట చెప్తే చాలరా అని. దానికి నేను ఫిదా అయిపోయాను భయ్య. లాస్ట్కి మన ఆ బ్రో ఏం పేరు అక్కడ నాకు అంత ఐడియా వస్తలేదు బ్రో పేరు. అదే హీరో వాళ్ళ ఫ్రెండ్, అతను కూడా లాస్ట్కి సాక్రిఫైస్ అయిపోతాడు భయ్య, త్యాగం చేసేస్తాడు. అటు ఇటు చూసి సెకండ్ హాఫ్ అయితే ఇంకా బాగుంది బ్రో. సుకుమార్ డైరెక్షన్ ఎలా ఉంది? సుకుమార్ డైరెక్షన్ చెప్పాలంటే ఇప్పటికే చాలా చూసాం భయ్య, చెప్పే ఆయన మాటలో చెప్పలేం దీన్ని. మనం కూడా ఇలాంటిది ఒక సినిమా తీద్దాం, బాధపడకండి. ఇంకేం కావాలి భయ్య? మ్యూజిక్ అబ్బా, మ్యూజిక్ అయితే డిఎస్పికి నేషనల్ అవార్డు కాదు, ఆస్కర్ ఇచ్చినా తక్కువ లేదు భయ్య దీనికి. కానీ ఇప్పుడు కూడా అర్థం కాదు ఏంటంటే ఈ సినిమాని అప్పట్లో ఎందుకు ఫెయిల్ చేశారో నాకు ఇప్పుడు అర్థమైతే లేదు భయ్య. సుకుమార్ డైరెక్షన్ అయితే మామూలుగా లేదు, ఆ స్క్రీన్ ప్లే అయినా సరే ఏమంటారు రైటర్ అయినా సరే మామూలుగా లేదు భయ్య, బాగుంది. ఇంకేమని చెప్పాలా భయ్య? ఏమొద్దులే భయ, అది నడు ఛాయ్ తాగుదాం. సో సో గాయ్స్ సెకండ్ హాఫ్ రివ్యూ కూడా చూసారు కదా. మీరు మూవీకి వెళ్ళా బ్రో. ఎన్ని టమాటాలు ఇస్తారు బ్రో? దీనికైతే 4.5 టమాటోస్ ఇస్తాను భయ్య. అవి 5% టమాటో ఎందుకంటే హీరోని యాక్టింగ్ నాకు అంత నచ్చలేదు భయ్య, ప్లీజ్ ఏమనుకోకండి. సో గాయ్స్ కాజల్ మంచిగా లేదని మా వాడైతే అంటుండో. ఇప్పుడైతే ఛాయ్ తాగేసి మీ ఇంటికైతే వెళ్ళిపోదాం. యాక్చువల్లీ 2 బ్లాగులు ఉన్నాయి. నేను నా కాలేజ్లో అదేమంటారు సిగ్నేచర్ అయింది ఒక బ్లాగ్ ఉంది, ఇంకోటి ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ ఒకటి ఉంది. ఆ 2 బ్లాగ్ అయితే షూట్ చేస్తుండే, అది మ్యాక్సిమం ఈరోజు రిలీజ్ చేస్తా. ఆల్రెడీ అయిపోయింది, అప్లోడ్ చేయాలి, ఎడిటింగ్ అయిపోయింది. సో అదొకటి ఉంది, అదొకటి చేసేసి ఇప్పుడైతే ప్రజెంట్ ఇంకో టీ తాగడానికి వచ్చాం. టీ తాగేసి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతాం. సో గైస్ ఇక్కడ వరకు బ్లాగ్ చూస్తుంటే ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని అయితే. లవ్ యూ, బాయ్. మరిన్ని బ్లాగ్స్తో మళ్ళీ కలుద్దాం బ్రో. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య మన విబాయ్ ఛానల్కి. ఇంకా మరి